పిఠాపురంలో రామ్ చరణ్ ఉపాసన 10 ఎకర్స్ ల్యాండ్ కొని దాంట్లో హాస్పిటల్ స్టార్ట్ చేయబోతున్నారనే న్యూస్ రాగానే జనం వివిధ రకాలుగా స్పందించారు. న్యూస్ ఛానల్స్ అయితే బాబాయ్ కోసం అబ్బాయి మాస్టర్ ప్లాన్ అని, బాబాయ్ గిఫ్ట్గా ఇచ్చిన అబ్బాయి అని స్టోరీస్ రన్ చేశాయి. అసలు జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. దీనిని వ్యతిరేకించే వాళ్ళు వివిధ రకాల కన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇది వ్యాపారం అని, కన్సల్టేషన్ ఛార్జెస్ ఎక్కువ వసూలు చేస్తారు అని, మధ్యతరగతి ప్రజలు భరించలేరని కామెంట్ చేయడం జరిగింది. అలానే పేదలకు ఉచిత సేవలు అందిస్తారా, ప్రభుత్వం భూమి ఇచ్చిందా, ఇస్తే ఎంత రేటుకి ఇచ్చింది అనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. ఈ న్యూస్ నమ్మని వాళ్ళు ఉన్నారు. దీన్ని ఒక జోక్గా, ఫేక్ న్యూస్గా భావించారు. పిఠాపురం లాంటి టౌన్లో ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రిని ఎలా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరూ టైర్ 3 నగరాల్లో అంత డబ్బు పెట్టుబడి పెట్టరు అని, వారు పీకే కోసం పిఠాపురం సమీపంలోని టైర్ 2 నగరాన్ని ఎంచుకోవచ్చని, నిజం చెప్పాలంటే అపోలో ప్రస్తుతం టైర్ 1 మెట్రో నగరాలు మాత్రమే పనిచేస్తుందని కామెంట్ చేశారు. ఈ న్యూస్ని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా గుడ్ న్యూస్ అని, 24/7 పనిచేసే హాస్పిటల్స్ ఈ ఏరియాలో లేకపోవడం వలన బెస్ట్ మెడికల్ కేర్ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు. అలానే చాలామంది వైద్య అవసరాల కోసం హైదరాబాద్కు వెళ్తున్నారు, అలా వెళ్లాల్సిన అవసరం రాదు అని, లోకల్స్కి జాబ్ వస్తాయని పాజిటివ్గా ఉన్నారు. కంక్లూజన్: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. అఫీషియల్గా ఎవరూ అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఈ న్యూస్ నిజమైనా అపోలో వాళ్ళు పిఠాపురంలో ఎలాంటి స్పెషాలిటీస్తో హాస్పిటల్ రన్ చేస్తారో తెలియదు. ఆపరేటింగ్ మోడ్ ఎలా ఉండబోతుంది, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లా రన్ చేస్తారా, లేక తక్కువ ఫీ పెట్టి రన్ చేస్తారా లాంటి విషయాలు తెలియదు. అపోలో అనగానే హై క్వాలిటీ, అలానే హై ఛార్జెస్ ఉంటాయని ప్రజల్లో ఉంది కాబట్టి కొంత నెగిటివ్ కామెంట్స్ చూసాం. ఒకటి గమనిస్తే అపోలో బ్రాంచెస్ అన్నీ మ్యాక్సిమం టైర్ 1 సిటీస్లోనే ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే తిరుపతి, విజయవాడ, గుంటూరు లాంటి పెద్ద సిటీస్లో పెట్టుకోవచ్చు. సో పిఠాపురంలో అపోలో హాస్పిటల్ పెట్టేది నిజమైతే ఒక చిన్న టౌన్లో అంత పెద్ద హాస్పిటల్ బిజినెస్ పరంగా అయితే పెట్టరు. ఎమర్జెన్సీ ఆర్ లైఫ్ క్రిటికల్ సిచ్యుయేషన్లో చాలామంది వైజాగ్, విజయవాడ ఆర్ హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్తున్నారు. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అనేది చాలా బెనిఫిటే అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో సదుపాయాలు మెరుగుపరచాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చి క్వాలిటీ కేర్ ఇస్తే అది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీ అలానే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో యూజ్ చేసుకోవచ్చు. లోకల్స్కి జాబ్స్ వస్తాయి, సరౌండింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇక పాలిటిక్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన కాంపెయిన్లో ఏం చెప్పాడో విన్నాం. చేయగలిగేది ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా. నేను అవసరమైతే నా స్నేహితులు, నా సన్నిహితులు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. విన్నారుగా తను ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట. ఈ న్యూస్ నిజమైతే తను చెప్పిందే చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నారో మనం రోజు చూస్తున్నాం. పిఠాపురంకి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు మునిపెన్నడూ ఎవరూ చేయని పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఏమాత్రం తేడా జరిగినా అపోజిషన్ వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉంటారని పవన్ కళ్యాణ్కి తెలుసు. సో ప్రస్తుతానికి ఇది కంగారు పడాల్సిన ఆర్ క్వశ్చన్ చేయాల్సిన టాపిక్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన న్యూసే.